నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. ఈరోజు డైలీ ఎట్లుంటుంది ఏమనేసి ఈరోజు బ్లాగ్ అనమాట. దోసపిండి అయితే బాగా పొంగిపోయింది. ఈ దోసపిండితో ఇప్పుడు ఇడ్లీ సాంబార్ చేయాలంటే నా బాధ చూడండి. గ్యాస్ నీట్గా కడిగి పెట్టిన, మొత్తం పొంగిపోయింది. ఇదంతా అయింది. ఆడికి కొద్దిగా తుడిచిన, మళ్ళీ అంతా పొంగిపోయింది. సాంబార్ చేయాలంటే ఇంత కష్టాలు ఉంటాయి. కష్టాలు అంటే అది ఉత్త పప్పే వేస్తాం కాబట్టి పొంగి పొంగి అంతా పడిపోతుంది కింద. ఎట్ట ఏం చేసినా టిష్యూ పేపర్లు వేసి చేస్తే బాగుంటుంది, కానీ లేవు. అంతా అట్టు పడిపోయింది. ఏం కుక్కకు మొగుడా చెప్పు. నా మొగుడు కుక్క మొగుడు. అదే ఇడ్లీ పిండి లే ఇంకా చేయాలా రామేష్. ఈరోజు హడావిడిగా ఉంది ఎంత, ఎందుకంటే నేను బయటికి పోవాలా. అవును, ఎవరింట్లో నన్ను తీసుకొని పోవా? షాపింగ్కి కదా. షాపింగ్ కాదు కదా, నువ్వు మకంలో మకం పెట్టద్దు. సరే కానీ ఇడ్లీ ఎంత టైం 10 అవుతుంది. ఇదేనా బాబా, నీకంటే డబ్బులు ఉంటుంది నీ దగ్గర, నా దగ్గర డబ్బులు ఉండదు. నాకు కూడా ఆశ నీకు సర్ప్రైజ్ చేయాల్సింది తెలుసా. మా నాయన ఎందుకు ఇస్తాడు బా? ఇస్తాడు బా, ఇస్తాడు నాయన కూతుర్లకు. ఇక్కడ వీడియో ప్లే అవుతుంది బా, చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ కూడా ఎట్టనుకున్నాడు. ఏమంటే ఒక పక్క ఆయనకు టైం అవుతుంది, హడావిడిగా. ఒక పక్క సాంబార్ లేట్ అవుతుంది. ఒక పక్క మళ్ళా టీ పెట్టవే అంటాడు. నేను సోడా పొడి వేయాల్సింది పోయి చక్కెర డబ్బా ఎత్తుకుంటున్నాను. అసలు మైండ్ ఏం పని చేయడం. దానికి కూడా మళ్ళా నీకు అట్టుండాది, ఒంట్లో భయం లేదు అంటాడు. పొద్దున్నే సాంబార్కి మునక్కాయలు కోసకొచ్చా చేయి కోసుకునేసిన. చేయి కోసినా అంత తగ్గినా కూడా నాకు రక్తం రాలే. ఏదైనా హెల్ప్ చేద్దామే, వచ్చి టీ పెట్టింది వడగొట్టుకొని తాగుదాంలే, అట్టలే అన్నీ నేనే చేయాలా. మళ్ళీ టైం అవుతుంది అంటాడు. అరిగించుకుంటున్నావు పాపం బిడ్డు. ఫోన్లో ఒకటి మళ్ళా నా పానానికి మీద వీడు చేయాలన్నా తలకాయ వాసిపోతాను నేను నాకు ఈరోజు. నేను గబగబా వంట చేసేసి మా అమ్మోళ్ళ ఇంటికి పోయి అక్కడి నుంచి మా తమ్ముడు నేను ఈయనలే సర్ప్రైజ్. నేను మా తమ్ముడు కానీ లేదంటే నిర్మలానైనా కానీ పిలుచుకొని పోతా. రేపు బర్త్డే 19వ తేదీ. నా మాటలు మీకు నచ్చనాయో లేదో, ఎందుకంటే ఉండడానికి చిన్నగా మాట్లాడతాను. ఇడ్లీ దీనిలకు కొంచెం నూనె పోసుకుంటాను. ఇడ్లీ పెట్టేదాన్ని, ఇడ్లీ వచ్చేదానికి. అదే బండి కింద పడింది కదా, దానికి పాటలు అన్నీ ఊడిపోయినాయి. ఆ పాటలు ఇక్కడ దొరకవంట రాయంపేటలో, కడపలో తెప్పిస్తున్నాడు. ఆయన చేస్తే తప్పులే, నేను చేస్తే తప్పు. నేనేం కావాల్సింది కానీ అది కింద పడేలా. నా దగ్గర నేను ఆయన లాక్కుంటా అంటే నేను ఇట్లా భయంలో ఇట్లా ఒత్తేసిన, అది పడిపోయింది కింద. దానికి నన్ను నచ్చినాడు.
అంతలా బండి పగలగొట్టింది. చెప్పు, ఎవరు చెప్తారు ఆయన భయం? ఎవరు చెప్తారు భయం? ఎవరికి భయపడదు. అందరు అనుకుంటారు నాకు భయపడతారని, నేనే ఆయనకు భయపడతా. ఒక పక్క సాంబార్ చేస్తా, ఒక పక్క ఇడ్లీ పెడతా. అందరూ చేస్తారులేండి, కానీ ఫాస్ట్ కావాలంటే కొంచెం కష్టం. భిన్న కావాలంటే కాదు. ఇడ్లీ ఆడ నీళ్ళు పెట్టేసిన ఆవిరికాయ బాగా పొంగిపోయినాయి, ఉడికిపోయినాయి. ఇడ్లీ పెడతాను. చిన్నది పెట్టాల్సింది, బాగా తలకాయ నొప్పి పనులే నేను చేసుకునే. చిన్నది పెట్టాల్సింది, రెండోది పెట్టినా. ఇది పెట్టాలా ఫస్ట్, ఇది కాకుండా అది పెట్టినా. నా గొంతు వెనక రాలేదంట, కుక్కలా మొరుగుతావే మామూలు. ఇప్పుడు మొరుగు గట్టిగా అంటున్నాడు. అమ్మ దీంట్లో నీళ్ళు పెడుతుంది. నీళ్ళు పడినా ఇడ్లీ, దాంట్లో ఇడ్లీకి ఆవిరి నీళ్ళు. ఆవిరి పెట్టేస్తాం, మూత పెట్టేస్తాం. ఇడ్లీ అయిపోతుంది. ఈ పక్క మనము ఈ పక్కన పెట్టేద్దాం. ఇది కూడా అడ్డం వేయడం మనకు. ఇవి మాడిపోతాయి. ఎర్రగడ్డలు వేసేస్తాం. సాంబారు మొత్తం సాంబారు ఇడ్లీ అంతా అయిపోయినా చూపిస్తాం. సార్కి అయితే టీ ఇచ్చేద్దాం. టీ తాగితే ఎవరన్నా చల్లబడతారు. ఉడుకు టీ ఇచ్చే చల్లబడతారు. టీ తాగేస్తే ఆయన గమ్మున అయిపోతాడు. అంతలేక కడుపులో ఎలకలు గమ్మున అయిపోతా లోపల ఇది అయిపోతుంది. టయానికి టీ పడాలా, మళ్ళీ టీ అడిగినా ఇయ్యవే అంట. టీ ఇచ్చేద్దాం సార్కి. సార్ టీ సార్. హలో, ఏం తెలియని అమాయకుల్లా ఉంటాడు. బా ఎర్రగడ్డలు ఉల్లిపాయలు వేగిపోయినాయి, టమాటాలు వేసుకున్నాం. సాంబారు ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ సాంబార్. నేను చేసే సాంబార్ అందరూ మెచ్చుకుంటారు. మా వాళ్ళు, మా ఆయన ఏదైనా మెచ్చుకుంటారు లేండి, బాగుంది అంటారు. ఏది చేసినా కూడా ఇది బాగలేదు అని, ఏది చేసినా కూడా బాగుంటుంది అంటారు. చెయ్యి తెగింది, చింతపండు పిసుకాలంటే కొంచెం కష్టంగా ఉంది. పులుపు తగిలినప్పుడు చెయ్యి నొప్పి వస్తుంది. వంట చేసేటప్పుడు బా చిన్నగా మాట్లాడు, బా బయటికి పో. వంట చేసేటప్పుడు తెగినప్పుడు ఇట్లా ఉంటుంది, కానీ చాలా కష్టం. ఎవరు చేసే వాళ్ళు ఉండరు. ఇది పులుపు తగులుతుంటే మంట పుడుతుంది. ఇట్లా కలుపుతాను, ఏలు పైకి పెట్టేసి ఇట్లా కలుపుకుంటాను. అంత తెగినా కూడా రక్తం అనేది రాదు నాకు. సాంబార్ ఉడికే తలకే ఇడ్లీ కూడా అయిపోతుంది. ఎందుకు నాకా ఫోన్ చేసింటే అదే తగిలి ఉండదు. ఈ వైట్ డ్రెస్ ఎప్పుడు వేసుకునే నాకు ఇట్లా డ్రెస్సులు కంపల్సరీ ఏదో ఒకటి గుడల మీద పడుతుంది. అది భయం ఉందండి. ఎందుకైనా మంచిది అది, ఎందుకు మెడకు వేసుకునేది, అది వేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి తెల్ల కూడా అది ఎప్పుడు వేసుకునే నేను గుడల మీద మొత్తం ఒక్క రవ్వైనా పడిపోవాల్సింది. కట్టు, ఇది గ్యాస్కి ఫ్రీ వచ్చింది మాకు. ఎచ్చులు కట్టుకోలే, తెల్లగుడలు పాడైపోతాయి. కొత్త డ్రెస్ ఇది.
నేనంటాడు కదా శివా శిగా అంటాడు, అందుకని చెప్తాను ముందుగానే అంటాడేమో తల్లి అని. కొత్త కూడా ఈ బుద్ధి వేసుకున్నాను, అందుకే ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న తలకాయ పెట్టి దాంట్లో. అమ్మ అలీం వద్దు, నాకు ఉందా నేను తిన్నా, నాకొద్దు. చెయ్యి మంట కానీ స్వామి, ఊరికన్నా తినండి. మునక్కాయలు ముల్లంగి వేస్తాను. ఇడ్లీ ఎవరైనా మునక్కాయలు ముల్లంగి సాంబార్ చేస్తారంటే ఇది మధ్యాహ్నం అన్నం లెగ్ కూడా ఉంటుంది. అందుకోసం ఇద్దరు ప్రాణానికి ఇన్ని రకాలు ఏడా చేసేది, అందుకు. ఏం బా సాంబార్ టేస్ట్ బాగుండదు బా, సాంబారు టేస్ట్ బాగుండదా అంటున్నా. ఇట్రా బా, చూడు ఎంత బాధ రావాలంటే. నేను చేసే వంటలు నీకే ఇప్పుడు సాంబార్ అంటే పప్పు అండి, సూపర్ అండి, చికెన్ అండి, దోశ అండి, ఇడ్లీ అండి, అందు సూపర్ టేస్ట్ అండి. తెలుగులో చెప్పు. తెలుగులో అండి అండి వాళ్ళకి అర్థం అయిందండి, నేను తెలుగే చెప్పింది, అర్థం కాదు బాగా బా నీ సగగా కెమెరా కూడా ఆగిపోయింది కదా. ఇంతసేపు ఆగలే, ఎవరో నువ్వు వచ్చి నాకు ఆగింది, నీ సెగ తట్టుకోలేక ఆగిపోయింది. ఈ గ్యాస్ సెగ బయట నుంచి వచ్చే సెగ, నీ సెగ తగులుకునే తలిపే అది హీట్ అయితే ఆగిపోతుంది, ఐఫోన్ లాగా అట్లా ఇది కూడా ఆగిపోతుంది. ఇన్ని కార్డులు పని కూడా అది పైన పైన చర్మం తగిలింది, నొప్పి గిడ పైన తగిలిందా. కానీ నువ్వు చేసే ఇడ్లీకి సాంబార్ అయితే రెడీ అయిపోయింది, ఇడ్లీ సాంబార్. సార్కి ఎత్తుకొని పోయి ఇచ్చాం, సార్ ఎట్ట ఫీల్ అవుతాడు. ఇడ్లీ నాకు భయం వేస్తుంది ఈ కెమెరా పట్టుకోవాలన్నప్పుడల్లా, నిన్న జరిగిన దానికి. సాంబార్ ఇడ్లీ అమ్ముకోరా పోయి, టేస్ట్ చూసి చెప్పు. నేను లైట్ వేస్తాడు, పట్టుకుంటారా? ఏంది వీడియో కోసం వంటలు చేస్తానా? అయితే నువ్వు వంటనే తినలే, తినంది మళ్ళీ నా సాంబార్ బాగుందని ఎట్టా నోట్ల నుంచి వచ్చింది మాట. బా నిజం చెప్పు బా, నవీందొట్టే చెప్పు బా. ఉప్పు పడిందా? మా కాలుతుందని స్వామి, నాకు భయం కాలుతుందియా. కాలిపోతాను. ఏంలే బాగుంది, వేడి మీద కట్ట అనిపిస్తుంది, చల్లారితే అందుకే అట్లా గిన్నెలో పెట్టినా నీకు తింటావని. ఈరోజు సాంబార్ ఇడ్లీ. ఇప్పుడు టిఫిన్ అయిపోయిన తర్వాత వంట రూమ్ చూపిస్తా, వంట రూమ్ పరిస్థితి ఎట్టుందో. దాని తర్వాత నేను మొత్తం క్లీన్ చేస్తా, అప్పటికి ఇప్పటికి ఎట్లుందో చెప్తాను. చూడండి సింక్లో బోకులు ఎట్టుంది వంట రూమ్ అంత పరిస్థితి. దీని తర్వాత వంట రూమ్ ఎట్లుంటుందో మొత్తం చూపిస్తా. ఇది ఎందుకు ఇప్పలేదంటే సామాన్లు కడగాలి కాబట్టి ఇట్లే పెట్టుకుని, ఎందుకంటే మొత్తం నీళ్ళన్నీ పడిపోతాయి. కొత్త డ్రెస్ కదా, బయటికి పోవాలని చెప్పేసి ఇట్లా వేసుకుంటా. 10 మాటలు చెప్పింటాను, కొత్త డ్రెస్ కదా అనేసి తడిచిపోతుంది, అందుకు మళ్ళీ బయటికి పోవాలనేసి అంతే. ఇది మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తా ఎట్లా ఉంటుంది అప్పటికి ఇప్పటికి.
గ్యాస్ అయితే నీట్గా కడిగేసినాను కదండి, బాగుంది నీట్గా. నేను బొట్లు కూడా పెట్టినా. మొన్న ఇట్లా ఇది పెట్టింటే ఎవరో తప్పు పెట్టినారు, నాకు తెలియక పెట్టినా. తర్వాత చూసుకొని ఇట్లా పెట్టాలని పెట్టిన. మామూలుగా అయితే ఇట్లా పెడతాను ఎప్పుడు, కానీ తప్పు పెట్టినా. ఇక్కడ కూడా వంట రూమ్లో తప్పు పెట్టినా, దేవుని రూమ్లో కూడా తప్పు పెట్టినాను తెలియక. ఇప్పుడు ఇది కరెక్టేనా? కరెక్ట్గానే పెట్టినాను. ఇట్లా గ్యాస్ మొత్తం కడిగినప్పుడు ఎప్పుడైనా కూడా నేను అట్లా బొట్లు పెట్టుకుంటాను. అట్లా బొట్లు పెట్టుకుంటే మంచిదని వేరే స్వామీజీ సెల్లులో చూసి చెప్పినాడు. చెప్తే నేను అట్లా పెట్టుకుంటున్నాను. గ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది. నాకు ఫోన్ వస్తుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాడు. బండి నిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పినాను కదా, దాన్ని అయితే రిపేర్కి ఇచ్చొచ్చినాడంట. చెప్పు బా, ఎంత అవుతుంది అన్నారు? అవి ప్యానల్స్ వచ్చి 2500 కడప నుంచి తెప్పించిన. ఆడ వేసిన దానికి ఒక 500 ఏమన్నా వేస్తాను. మళ్ళీ ఇంకోసారి ఫోన్ మాట్లాడుకుంటా తోలుతావా? బొక్క. నేనైతే మధ్యాహ్నం పద్దం చేసినాం కదా, అదే సాంబార్. లైట్ అయిపోబాడా వంట రూమ్లో లైట్ అయిపో. ఆఫ్ చేసిండా. మధ్యాహ్నం పొద్దున చేసిందే సాంబార్ చేసిన, అదే సాంబార్. అన్నం చేసేసిన, అదే సాంబార్. ఇదే ఈరోజు మా లంచ్. కామెంట్ చేసినారు కదా ప్రతి ఒక్క వీడియోకి సౌదీలో ఉన్నప్పుడు, వాళ్ళందరికీ రేపు అయితే వాళ్ళందరిలో ఒకరి పేరు, ఎవరిదైనా ఒకరికి అందరి పేర్లు రాస్తావు కదా. రేపు రా, నాకు నోరు తిరగలేరా స్వామి నాయనా. ఇట్రా. చాలా మంది కాసుకోరు ఉన్నారు కదా. సో రేపైతే లైవ్కి వస్తాము. లైవ్కి వచ్చి ప్రతి ఒక్కరి పేర్లు ఆ వీడియోకి మాత్రమే, ఆ వీడియో లాస్ట్ వీడియో చెప్పినా కదా, అంటే ప్రతి ఒక్క వీడియోకి కూడా పెట్టుండారు ఆ కామెంట్లో. సో లాస్ట్ వీడియో నేను ఏదైతే చెప్పినానో ఆ వీడియో కామెంట్స్ అన్నీ కూడా నేను రేపు మీ కళ్ళ ముందరే అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని జిరాక్స్లు తీసుకొస్తా. అన్నీ కట్ చేసేసి బాక్స్లో వేసుకొని లైవ్లో పోదాం. లైవ్లోకి పోయి రేపు పుట్టినరోజు కదా అయింది, చెప్పినా కదా రేపు బర్త్డేకి చేస్తానని చెప్పి. రేపైతే లైవ్కి వస్తా. రేపు వీడియో వ్లాగ్ వస్తుంది, కానీ లైవ్ కూడా వస్తా. లైవ్కి వచ్చి లైవ్లోనే మీ అందరి ముందరనే తీస్తా. మీ అందరి ముందరనే ఒక చిన్న పేమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే తినేసి సాయంత్రం నేను బయటికి పోవాలా. నీకు తెలియకుండా అన్నీ తెలుసుకునేస్తాడు. ఎట్లా తెలుసుకుంటాడో తెలియదు. అంటే నేను బయటికి పోను కదా, నేను ఒక్కదాన్ని బయటికి పోను. ఎక్కడికన్నా పోతాను, ఇది ఏదో ఒకటి చేస్తాందిలే అని అనుకుంటాడు. ఈ మధ్య ఈ కెమెరా ఇచ్చినాడు, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను కాబట్టి కొంచెం డౌట్ రాదనుకుంటున్నా. అది గిఫ్టే, కానీ పలాందని ఆయనకు తెలియదు. నేను గిఫ్ట్ ఇస్తానని తెలుసు, పలానా గిఫ్ట్ ఇస్తాంది అది ఆయనకు తెలీదు. మీకు కూడా అంటే చూపిస్తా, ఏది ఏమని చూపిన, ఎందుకంటే ఈయన ఎడిటింగ్ చేస్తాడు కదా, దాంట్లో తెలిసిపోతుంది. కాబట్టి తీసుకుంటా పోతా అంతే. నేను తీసుకొని వచ్చేటప్పుడు చూపిస్తాను. నేను ఆ షాపులు తీసుకునేవి అవి ఏం చూపిను, ఎందుకంటే వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో పుట్టినరోజు అప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను పోయినాక చూపించినాను అనుకో ఈ బ్లాగ్లో, ఆయనకు డౌట్ వచ్చేస్తుంది. ఆ ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి రాత్రికి తెలిసిపోతాను. కాబట్టి తెలియకుండా చేద్దాం అనుకుంటున్నా. నేను ఎన్నెన్నో అనుకున్నా, కానీ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. చాలా ఆశలు ఉన్నాయి నాకు చేయాలని. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒకసారి చేయాలని పుట్టినరోజు నేను అనుకున్నట్టు. ఏం కరిబాబు? సరే, రేపు వాళ్ళు కూడా కేక్ వస్తారు. ఎవరు? SNNలో ఫ్లాట్ బుక్ చేసినాం కదా అన్నారు, అదేమో తెలియదు చెప్పలేదు. రేపు నువ్వు కూడా వస్తుంది. మా తమ్ముడికి అయితే ఫోన్ చేసిన, మా తమ్ముడు అయితే వస్తాను అని చెప్పినాడు. ఈయనైతే లేడు, ఈయనైతే ఫ్లాట్ ఏదో చూపించాలని కోడూరు దాకా వెళ్ళిపోయినాడంట. ఇంక ఫోన్ చేసి అడిగినాను ఎక్కడ పోయినా అంటే కోడూరులో ఉన్నాను నేను అన్నాడు. బైక్ అడిగితే బైక్ షోరూంలో ఉంది, తీసుకొచ్చుకుంటారని తీసుకొచ్చుకుపోండి అన్నారు. అంత దూరం పోయి తెచ్చేది ఉంటే ఆటోలో పోయి వెళ్ళి వచ్చేయని చెప్పిన మా తమ్ముడిని. మా తమ్ముడు అయితే వస్తున్నాడు. నేనైతే రెడీ అయిపోయిందా, పోయి కావాల్సింది అన్నీ తీసుకొని, ఇంట్లోకి కూడా పువ్వులు అవి ఇవి కావాలి రేపు శుక్రవారం కాబట్టి అన్నీ తీసుకొని, ఒకవేళ వీలైతే నేను బయట ఏదన్నా పోయినామని కొంచెం తీపి యాడ్ చేస్తాను అంతే. ఎందుకంటే బయట తీయాలంటే నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. అందుకోసం ఇంటికి వచ్చిన తర్వాత
ఏం తీసుకున్నాం అది కూడా చూపిస్తాం. మా తమ్ముడు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాం. మళ్ళీ నమ్ముతారో లేదో పోయినానంటే మా తమ్ముడు వస్తాడు. మా తమ్ముడు వచ్చినా కూడా మా తమ్ముడు వచ్చినాడు చూడండి అని చూపిస్తాను. ఓకేనా. నేనైతే అసలు ఎక్కువ బయటికి రావట్లే, చూడడంలే. ఏంది బా వాసన వస్తుంది ఒకటేమైనా అని చెప్తే మా గుమ్మడికాయ అయితే కుళ్ళిపోయింది అనమాట. కుళ్ళిపోయి నీళ్ళు గారుతూ ఉండదు. అస్సలు ఇన్ని రోజులైంది కట్టి. మొన్న కూడా చూసినాం ఈయన వచ్చినప్పుడు, బలుందే గుమ్మడికాయ అసలు పోలేదని. దిష్టి చూడండి ఎట్ట తగిలిందంటే అంత దిష్టి తగిలింది. అట్లా బండికి దిష్టి తగిలి ఆ బండి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు గుమ్మడికాయ అసలు నేను ఎప్పుడు చూడలే అట్లా కుళ్ళిపోయి నీళ్ళు గారేది ఇంతవరకు మా ఇంట్లో. ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు చూసినా నేను. ఇంకా ఆయన వచ్చినాక ఇప్పుడు వచ్చేటప్పుడు బజార్ నుంచి గుమ్మడికాయ తీసుకొచ్చి ఆయన వచ్చిన తర్వాత గుమ్మడికాయ కట్టిస్తా. నీళ్లు గారుతాయి. ఏంది నెత్తి నీళ్ళు గారుతున్నాయి. మా తమ్ముడు వస్తున్నాడా లేదా అని చెప్పి తొంగి చూస్తే గుమ్మడికాయ ఏడ వాసన వస్తుంది అనుకున్నా. ఇదన్నమాట ఇప్పుడు అర్థమైంది. మొత్తం కుళ్ళిపోయి అదే బొరకలోంచి నీళ్ళు అయితే కారుతూ ఉన్నాయి. అస్సలు ఎప్పుడు ఇట్లా కుళ్ళిపోలే. మామూలు కుళ్ళిపోవడం అంటే అది ఎండకి నిండిపోతే మెత్తగా అయిపోతుంది, అట్లా అయిపోతానింది. ఈసారి అట్లా కాకుండా ఇట్లా అయిపోయింది. దిష్టి మాకు ఫుల్ దిష్టి మా మీద అందరి కళ్ళు చాలా దిష్టి మాకైతే. బా తల్లి భయం వేస్తుంది నాకైతే ఒకసారిగా. మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే నేను వీడియో తీసిన. ఇంకా ఆయన వచ్చినా మార్చేస్తా. రేపు శుక్రవారం కదా, రేపు మార్చేస్తా గుమ్మడికాయని. మా తమ్ముడు అయితే ఇంకా రాలే, వాడి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. మా తమ్ముడు అయితే వచ్చినాడు. ఇప్పుడు నేను మా తమ్ముడు అయితే పోతున్నాం షాపింగ్కి. ఆ గిఫ్ట్ ఏదో తెలియదు మా ఆయనకి. షాపింగ్ అంటున్నానే, ఆ షాపింగే అంటారు కదా గిఫ్ట్ అంటే. షాపింగ్ అయితే పోతున్నాం నేను మా తమ్ముడు. ఒకవేళ వీలైతే ఆ బయట ఏదన్నా కొంచెం తీస్తా, లాంటిలే భయంగానే అయితే పోతాను ఆటోలో నేను మా తమ్ముడు. కొంచెం పొరవ యాడ్ చేయాలి కాబట్టి కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాం వీడియో. మళ్ళీ అక్కడ పోయినాక తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చినాక ఏం తీసుకున్నాం చూపిస్తాం. ఏ ఫోన్ వచ్చింది ఎవరితో. ఇప్పుడైతే బజారు పోయి వచ్చినాము. ఆయనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కొన్ని తీసుకొచ్చిన గిఫ్ట్ అయ్యి. ఇంకా దీంట్లో ఇక్కడ మా ఇంటి దగ్గర మాటకాడ ఇది తీసుకున్నా. ఇదైతే ఇది ఒకటి తీసుకున్నా. బుడ్డలు తీసుకున్నా. రాత్రి 12 అయినాక నిద్రపోతుంటారు కదా, ఊపి పగలగొడదామనేసి చో దగ్గరికి పోయి అంతే. ఇంక ఇవి పూలు, టెంకాయ, గుమ్మడికాయ అవి కూడా తీసుకుని వచ్చిన. ఇవి అవి చూస్తాడా అంటే ఇది పొద్దున కదా, పొద్దున ఎడిటింగ్ చేస్తాడు వీడియో కాబట్టి, పొద్దున ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి పొద్దున్నే చూస్తాడు. ఇప్పుడు చూడడు కాబట్టి ఇవి మాత్రమే చూపించిన. అవి అయితే చూపిలే, అవి రేపు చూపిస్తారు, రేపు వచ్చే వీడియోలో. ఇంకా ఆయన వచ్చినాక చూద్దాం. ఒకవేళ వస్తే వీడియో ఆయనతో ఎండ్ చేసేస్తాం. మా తమ్ముడు అయితే ఇంటికి పోవాలంట. బాగా చూపియే నువ్వు బడువా. ఇప్పుడైతే మా ఆయన అయితే ఇంటికి వచ్చినాడు. నేను తిప్పరా పుట్టినరోజు పిల్లోడు కదా, మేకోవర్ చేస్తాను. టైం అయిపోలే మన మల్లమ్మోళ్ళు కూడా పూసుకున్నారు. మొన్న తెప్పించినారు, నిర్మలాని అడిగి తెప్పించిన. మల్లమ్మోళ్ళు కూడా పూసుకున్నారు. ఇదైతే పూస్తాను. ఇప్పుడు తిరిగి వచ్చినాడు, పూద్దామంటే టైం దొరకలే. ఇప్పుడైతే పూస్తాను, ఎందుకంటే ఒకరు ఉన్న తెల్లగా వస్తాను. ఏంది మొఖం ఒకరు తెల్లగా వచ్చాడని. బాగుంటుంది, గ్లో వస్తుంది మాకు మీరు చూసుకుంటే. ఇంకా నేను ఏమనుకున్నా అంటే టమాటా చక్కెర కాఫీ పొడేసి రుద్దుదాంలే అనుకుని. ఆయన షికారు పోయినాడు. షికారు అటున్నది మరి. చూసిన తిరిగి కష్టపడతా ఉండే ఎండకి షికారు అంట. గోరింటకు కూడా పెట్టాలి చందమామ. కష్టానికి ఫలితం రేపు తెలుస్తుంది. రేపేం బా? రేపు హ్యాపీ బర్త్డే మళ్ళా ఎస్ఎల్ఎన్లో సన్మానం చేసి ఫ్లాట్ బుకింగ్ అయిందని. ఇంకా పుట్టినరోజు కాబట్టి కేక్ వస్తారంట. అన్నారంట, నాకు కూడా తెలీదు. నన్ను తీసుకుపోతానన్నాడు, అది కూడా నమ్మకం లేదు నాకు. ఉండొస్తా అదంతేలే. బా మూత పెట్టి వాసన లేవు. నేను మళ్ళీ ఫోన్ ఇద్దా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఉండు ఒక నిమిషం, నీకు నమ్మకం కుదరదు. కొనుక్కున్నారు కూడా, వద్దులే అయితే. నువ్వు నీ నోరు మందుగానే మంచిది కాదు, మచ్చల నోరు. వీధి వాసన వస్తుంది. అయితే
మూత పెట్టి మీకు ఇప్పుడు దయ్యాన్ని చూపిస్తా, భయపడగాకండి. ఇది మిగిలింది, నేను దండి చేసిన. చేతికి పూయండి, చేతికి పూచి ఇంకేమన్నా ఉంది అల్లాడవా? ఎంటికెళ్ళి పీక్కొనొచ్చా? ఏం పూసుకోలేను ఎప్పుడో తెలియదు నీకా? అవును, అప్పుడు వచ్చింది అంత వాసన లేదు, ఇది కొద్దిగా వాసనగా ఉండదు. ఎట్టుండదు తెలుసు, అది మాస్క్ వేసినట్టుండదు నీకు. ఓ వచ్చేసి కక్కి. ఇప్పుడైతే ఆయన మెరుగు పట్టించుకోరా అబ్బా అని చెప్పిన, చైన్కి మెరుగు పట్టించుకోరా అంటే పట్టించుకొస్తానని జోలు వేసుకుని ఎత్తుకొని పోయి ఏదో ఫ్లాట్లో ఏదో చూపించాలని చెప్పి కోడూరుకి అయితే పోయినాడు. ఇప్పుడు వచ్చినాడు. అవి కొంచెం ఆయన చెప్పినా కదా ఇంతకుముందు నల్లగా ఉంది, అదరా బదరా గడ చేసిన. అవి అయితే ఇప్పుడు సరుపు, సోడా పొడి, నిమ్మకాయ వేసి ఉడకబెట్టేసి బాగా అయితే క్లీన్ చేస్తారండి ఆయనకి. మా చెప్పా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏయ్ చెప్పు. సో చూసారు కదా, రేపు లైవ్కి వచ్చేయండి, లైవ్లో మాట్లాడుకుందాం. నేను కూడా సర్ప్రైజ్ చూపిస్తాం వల్ల మీకు ఆయనకి ఇచ్చేది. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. 12 అయితే ఒక నిమిషం ఉంది 12కి. మామూలుగా నేనేమైతే కేక్ ఏం కటింగ్ చేయలేదు, ఓన్లీ పడుకో ఉంటారు కదా, హ్యాపీ బర్త్డే చెప్దామని బుడ్డలో కొన్ని పూలు వేసి హ్యాపీ బర్త్డే చెప్దామని అట్లే ఒక చాక్లెట్ తెచ్చినాను. అది ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తాంతే పడుకో ఉంటాడు. ఏ యాంగిల్లో పడుకో అంటే అట్టుంటాడు. నేను బయటికి రావడం చాలా విధాలకు ప్రయత్నించి వచ్చిన. ఇప్పుడైతే పోదాం, చూపిస్తాం మీకు కూడా ఎట్లా రియాక్ట్. బుడ్డ బగలు కొట్టినా కూడా లేలే అస్సలు. తర్వాత నాడు ఎంత విధాలుగా ప్రయత్నించిన నేను. ఆ బుడ్డ ఊపుతుంటే దీని లోపలికి అవి పోవడంలే పూలు. ఇంకొక మనిషి ఉంటే తీసిపెట్టింది, పూలు పోవడంలే. బుడ్డల మీద కూడా హ్యాపీ బర్త్డే అని ఉండదు. నేను మామూలుగా తెచ్చిన ఈ బుడ్డలు, కానీ మళ్ళీ చూసిన హ్యాపీ బర్త్డే అని ఉండదు బుడ్డల మీద. సర్లే పడుకో.